రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? హాయ్ అమూల్య. నాతో మాట్లాడుకు. అబ్బో, ఎందుకంత కోపం? మరి మా వదిన బర్త్డేకి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? సారీ అమూల్య, అక్కడ జరిగేది మీ ఫ్యామిలీ పార్టీ. నాలాంటి వాడు అంతమంది మధ్యకొస్తే బాగోదు కదా, అందుకే రాలేదు. చందు ప్లీజ్, ఇంకెప్పుడు అలా అనొద్దు. అయినా నీకేం తక్కువ? చదువు ఉంది, సంస్కారం ఉంది, అన్నింటినీ మించి కష్టపడే మెంటాలిటీ ఉంది. అందుకే నా దృష్టిలో నువ్వెప్పుడు హై లెవెల్లోనే కనిపిస్తావు. నా సంగతి సరే గాని, నేను పంపించిన కవిత మీ వదిన వాళ్ళకు నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నీ ఫ్రెండ్ని పార్టీకి పిలవలేదా అని నన్ను కోపడ్డారు కూడా. ఓకే ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ తింటున్నాను. బా, ఐస్ క్రీమ్ మీద నాకు జలసీగా ఉంది. ఎందుకంట? గులాబీ రేకుల్లాంటి నీ పెదాల్ని తాకే అదృష్టం దానికి మాత్రమే దక్కింది కదా, అందుకే. చిచి అమూల్య, నిన్న రాత్రి నిన్నే ఊహించుకుంటూ మరో కొత్త కవితను రాశాను, వినిపించినా? నీ ఎదపై నిద్రించాలని కలవరిస్తూ నా కళ్ళు మూతలు పడ్డాయో లేదో, నా నుదుటిపై నీ వెచ్చటి శ్వాస తగిలింది. నా గుండెకి నీ గుండె సడి తెలిసింది. గబాళ్ల కళ్ళు తెరిచి నీకోసం వెతికితే నువ్వు లేవు, నీ జాడా లేదు. ఆ గదేమో ఖాళీగా ఉంది. నా ఎదంతా భారంగా మారింది. చెప్పమూల్య, ఎందుకంటావు? ఎందుకంటావు? ఎప్పుడు ఇంతే టీజింగ్ చేస్తూనే ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్సే కదా, పోనీలే. చందు, లంచ్ తర్వాత నాకు క్లాసెస్ లేవు. రామన్నయ్య నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నాడు, వెళ్దామా? నా ఊహాసుందరి పిలిస్తే కాదంటానా? వస్తానులే. శశి, ఇవాళేంటి కొత్తగా నన్ను మీ ఆఫీస్కి తీసుకొచ్చావు? ఏమన్నా? అదే మన ఆఫీస్కి ఎందుకు అని. ఇదే మీ మాల మధ్య డిఫరెన్సెస్ ని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కమ్ లెట్స్ గో. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏంటండి మీరు ఒక్క రోజైనా అటు ఇటు వంకరగా తిరగకుండా మీరు ఈ టైని కట్టుకోలేరా? సరిగ్గా కట్టుకుంటే అడ్జస్ట్ చేయడానికి నువ్వు దగ్గరికి ఎలా వస్తావు, అందుకన్నమాట. గొప్పే. ఇలా ఇవ్వండి, నేను కడతాను.
ఏంటండి మీరు అబ్బా ఏంటండి మీరు అల్లరి చేస్తున్నారు? మరి ముద్దు ముద్దుగా అల్లరి చేసే పిల్లలు కావాలని గుళ్ళో ముడుపైతే కట్టావు గాని మరింట్లో ఆ ప్రయత్నాలేవి చేయకపోతే ఎలా? చాలండి, మీకు ఈ మధ్య రోజు రోజుకి అల్లరి బాగా ఎక్కువైపోతుంది. హా, మరి అల్లరి చేసే పిల్లలు పుట్టాలంటే ఈ మాత్రం అల్లరి ఉండాల్సిందే కదా? ఛీ, పోండి. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో ఏ చోటైనా నీ చూపేనా నాకే మాటైనా నీ పేరేనా ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మలుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో వెనకాలే వస్తుంది నా నీడ నీతో అలాగే ఆపేదెలా నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే వస్తే పోలా ఈ రాకతో వచ్చిందిలా పెదవి మీద మెరుపు రేఖ నా రాతలో రాసిందిలా చిలిపిగాయి మలపు రేఖ బా, ఎవరి పానకంలో పుడక? హలో సార్ నేను ఏంటి? ఇజ్ ఇట్? అవును సార్, మీరు వెంటనే రండి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైందండి? ఏం లేదు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్. ఏంటి బావగారు అంత కోపంగా కళ్ళతోని కాల్చేలా చూస్తున్నారు? ఓ